గజగజ వణికించే చలి ఒకవైపు, రాళ్లు రప్పలు కొండలు కోనల మధ్య కష్టమైన ప్రయాణం ఇంకోవైపు. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. అయితేనేం అవేవి లెక్కే కాదు. మంచు రూపంలో సహజ సిద్ధంగా వెలసి ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే దర్శనమిచ్చే ఆ అమర్నాథుడి దర్శనమే అంతిమ లక్ష్యం. ఇది ప్రతి ఏటా జరిగే అమర్నాథ్ యాత్రకు తరలి వచ్చే భక్తుల సంకల్పం. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా భావించే ఈ యాత్ర లాంఛనంగా ప్రారంభమైంది. హర్ హర్ మహాదేవ్ అంటూ భక్తులు చేస్తున్న స్మరణతో అమర్నాథ్ కొండలు మారుమోగుతున్నాయి. ఏడాది పొడవునా నిర్మానుష్యంగా ఉండే యాత్రా మార్గంలో దేశ విదేశాల నుంచి విచ్చేసిన భక్తజనంతో మిన్నంటిన ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మరి ఏంటి ఈ యాత్ర ప్రత్యేకత? అమర్నాథ్ గుహల వెనుక చారిత్రక ఐతిహ్యం ఏంటి? ఈసారి యాత్రకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? హైందవ ధర్మంలో పర్వతాలు ఆలయాలది విడదీయలేని బంధం. దేశంలోని అనేక ప్రసిద్ధ ఆలయాలు వెలసింది పర్వత సానువుల్లోనే. పర్వతాలు అంటే అంత ప్రీతిపాత్రమో ఏమోగాని అనేక మంది దైవాలు అక్కడే కొలువయ్యారు. అదే క్రమంలో జమ్మూ కాశ్మీర్లో హిమాలయ పర్వత గుహలో శివుడు మంచు రూపంలో కొలువై ఉండే పవిత్ర క్షేత్రం అమర్నాథ్. గుహ వద్ద ఏడాదంతా మంచుతో నిండి కొన్ని రోజులు మాత్రమే కాస్త సాధారణ వాతావరణ పరిస్థితులు ఉంటూ ఉండగా ఆ రోజుల్లో మహాశివుడిని భక్తులు దర్శించుకునేందుకు వీలుగా నిర్వహించే అమర్నాథ్ యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. గురువారం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా 4882 మందితో కూడిన తొలి బృందాన్ని యాత్రీ నివాస్ బేస్ క్యాంప్ నుంచి జెండా ఊపి ప్రారంభించగా, శుక్రవారం 3800 మందితో కూడిన రెండో బృందం జమ్మూ కాశ్మీర్ నుంచి బయలుదేరింది. 57 రోజుల పాటు సాగి ఆగస్టు 28న ఈ యాత్ర ముగియనుంది. తొలి రోజు వర్షం కురిసినప్పటికీ లెక్క చేయని భక్తులు హర్ హర్ మహాదేవ్ అంటూ ఉత్సాహంగా ముందుకు సాగారు. అమర్నాథ్ యాత్రకు అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. గతంలో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో యాత్ర పొడవునా భద్రతా బలగాలను మోహరించింది. యాత్రా మార్గంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల రీత్యా యాత్ర సాగే మార్గంలోని గగనతలాన్ని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించారు. ఈసారి హెలికాప్టర్ సర్వీసులను నిలిపివేశారు. భక్తులకు పర్సనలైజ్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ కార్డులను జారీ చేశారు. జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఉండే కార్డుల ద్వారా భక్తుల కదలికలను సులభంగా గుర్తించవచ్చు. అమర్నాథ్ యాత్ర అత్యంత కష్టతరమైనది. తీవ్రమైన చలిగాలులు, వర్షాన్ని తట్టుకుంటూ కొండ కోనల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అమర్నాథ్కు పహల్గాం నుంచి ప్రారంభమయ్యే దారి 46 కిలోమీటర్లు. ఈ మార్గంలో ప్రయాణించడానికి 5-6 రోజులు పడుతుంది. రెండోదైన బాల్తాళ్ మార్గం గుహ దూరం 14 నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది. కానీ నిటారుగా ఉన్నందున అందరికీ అక్కడికి చేరుకోవడం సాధ్యం కాదు. ఈ మార్గం గుండా ప్రయాణం 1-2 రోజులు మాత్రమే ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు భక్తుల కోసం యాత్ర మార్గంలో ఆహారం, అల్పాహారం, మంచినీరు అందించే ఏర్పాటు చేశాయి. हम तलवंडी भाई डिस्ट्रिक्ट फिरोजपुर से आए हैं, पंजाब से। हम अभी श्रीनगर घूमे हैं, अब हम अमरनाथ यात्रा के लिए जा रहे हैं, बालटाल जा रहे हैं, जहाँ से कार्ड कोड बना के हम यात्रा स्टार्ट कर देंगे। फिर बाबा बर्फानी के हम दर्शन करके फिर यहाँ पे घूमना हो यहाँ पे घूम लेंगे। बहुत अच्छा लगा, यहाँ पे मौसम भी बहुत बढ़िया है और सब कुछ बहुत बढ़िया है। तो क्या प्रार्थना करेंगे वहाँ जाकर? बस सब कुछ अच्छा और सारे सही रहे और हर साल बुलाए बाबा। जय माता। यात्रा में तो काफी मजा आ रहा है, पर रश तो बहुत ज्यादा है यहाँ पे और सिक्योरिटी देख खुशी हो रही है कि इतना इंडियन आर्मी ने प्रॉपर कश्मीर को क्या वो सेफ बनाया हुआ है। अब टाइम में डिफरेंस देख रहे हैं कि बहुत अभी सेफ है, हर जगह पहुंची है, अभी हर जगह सेफ फील हो रहा है, कोई दिक्कत नहीं है। काफी अच्छा मौसम है, पर रश तो बहुत ज्यादा है। आज हमने कितना पवित्र मानते हैं आप इस यात्रा? हम बहुत पवित्र मानते हैं, हमारे लिए सबसे ऊपर अमरनाथ ही, इसके ऊपर हम कुछ नहीं मानते। तो हम सोचे इसके हम सोचे कि बहुत वहां में जाके बस मांगे कि हमारा अच्छा हो, सबका अच्छा हो और भगवान सबको खुशियां दे। అమర్నాథ్
జమ్మూ కాశ్మీర్లోని హిమాలయ పర్వతాలలో ఉన్న ఒక పవిత్ర గుహ. ఇది హిందువులు పవిత్రంగా భావించే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అమర్నాథ్లోని పవిత్ర గుహలో శివుడు మంచులింగం రూపంలో ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు. మంచు నుంచి శివలింగం ఏర్పడినందున దీనిని బాబా బర్ఫానీ అని కూడా పిలుస్తారు. పవిత్ర గుహ చుట్టూ హిమానీ నదాలు, మంచు పర్వతాలు ఉన్నాయి. వేసవిలో కొన్ని రోజులు మినహా సంవత్సరంలో చాలా వరకు ఈ గుహ మంచుతో కప్పబడి ఉంటుంది. కొన్ని రోజులు యాత్రికుల సందర్శనార్థం తెరచి ఉంటుంది. గుహలో ఏటా మంచు శివలింగం సహజంగా ఏర్పడుతుంది. గుహ పైకప్పు పగుళ్ల నుంచి కారుతున్న నీటి బిందువుల వల్ల మంచు శివలింగంగా మారుతుంది. చంద్రుని కాంతిని బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉండే ప్రపంచంలోని ఏకైక శివలింగం కూడా ఇదే. ఈ ప్రక్రియ శ్రావణ శుక్లపక్ష పౌర్ణమి నాడు పూర్తవుతుంది. తర్వాత వచ్చే అమావాస్య నాటికి పరిమాణం క్రమంగా తగ్గుతుంది. ఇది ఏటా జరుగుతుంది. మంచు శివలింగాన్ని చూడ్డానికి ఏటా లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ పవిత్ర గుహను సందర్శిస్తారు. మంచు శివలింగానికి ఎడమవైపున 2 చిన్న మంచు శివలింగాలు ఏర్పడ్డాయి. అవి తల్లి పార్వతి, గణేశుని చిహ్నాలుగా భక్తులు కొలుస్తారు. अब हम 11 लोग आए महाराष्ट्र से, मैं 11 ही बार आए। अच्छा 11वीं बार आए। 11 इस बार जो है मौसम ठीक है अच्छा। बारिश हो रही है ऐसा है ना। हाँ। तो थी टॉपिक भोलेनाथ हमें लेके जाने वाला है। है। मन में उत्साह है। मन में उत्साह की दर्शन कब हो जाएंगे? बहुत करके जाएंगे। अभी क्या मनोकामनाएं लेके जा रहे हैं आप? अब मनोकामना है कि बाबा जी ने साल दुनिया को पूरा सही लगा देना है। अच्छा हाँ। दूसरी बार हाँ जी। कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है, बड़ा आनंद आ रहा है, मन बड़ा प्रसन्न है। अभी बारिश हो रही है, बारिश बंद हो जाएगी, रास्ता भले की चाह हो जाएगी, बिल्कुल हो जाएगा। मन में उत्साह है कि बहुत ज्यादा उत्साह बाबा के दर्शन के लिए, बाबा के दर्शन के लिए बहुत इच्छा है। क्या मनोकामना लेके जा रहे हैं आप? बस सबका कल्याण हो, सुख शांति रहे, विश्व में बने रहे, विश्व में शांति बनी सुख रहे। शांति बने रहे। అమర్నాథ్ క్షేత్ర పురాణ ఐతిహ్యాన్ని పరిశీలిస్తే ఓసారి పార్వతీదేవి తన అమరత్వానికి గల కారణం గురించి శివుణ్ణి అడుగుతుంది. దానికి శివుడు ముందు అమరకథను వినమని చెప్పగా పార్వతి ఒప్పుకుంటుంది. ఇందుకు రహస్య ప్రదేశం కోసం అన్వేషించిన శివుడు అమర్నాథ్ గుహకు చేరుకుంటాడు. అక్కడికి చేరుకోవడానికి ముందు పహల్గాంలో నందిని, చందన్వాడి వద్ద చంద్రుడ్ని, శేషనాగ్ సరస్సు ఒడ్డున సర్పాన్ని, పంచతర్ణిలోని భూమి, నీరు, గాలి, అగ్ని, వాయువులను విడిచిపెడతాడు. పార్వతీ సమేతంగా అమర్నాథ్ గుహకు చేరుకున్న తర్వాత శివుడు సమాధి అవుతాడు. ఆ అమర కథను మరెవరూ వినకుండా గుహ చుట్టూ ఉన్న ప్రతి జీవిని నాశనం చేయమని కాలాగ్నిని ఆదేశించాడు. దాని తర్వాత శివుడు పార్వతికి అమరత్వ కథను వివరించాడు. అయితే ఒక జంట పావురాలు ఈ కథను విని అమరత్వం పొందాయి. నేటికీ చాలామంది భక్తులు అమర్నాథ్ గుహలో ఓ జంట పావురాలు ఉన్నాయని చెబుతారు. ఇంత ఎత్తైన చలి ప్రాంతంలో ఈ పావురాలు మనుగడ సాగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. मेरठ से हाँ जी। कितने जन आपके साथ है? 9 जने हैं। 9 जन है। हाँ। पहली बार यात्रा के लिए पहली आए आप? बार आए हैं। पहली बार? हाँ जी। कैसा लग रहा है यहाँ पे? अच्छा लग रहा है। बारिश में भी? बारिश में भी अच्छा लग हाँ, रहा है। बारिश में भी अच्छा लग रहा है जी। मन में क्या मनोकामनाएं लेके जा रही हैं आप भोले बाबा के पास? भोले बाबा की मनोकामना पूरी करने जाए, अपने बच्चों को खुश सुख शांति रखें, सबकी यात्रा पूरी करें। पूरी करें। हाँ जी। तो बड़े उत्सव हैं आप कि भोले बाबा के दर्शन हो जाए। दर्शन हो जाए, बड़ी तमन्ना थी। तमन्ना थी। हाँ, सोचा भी नहीं था। अच्छा लग रहा है यहाँ पे? अच्छा लग रहा है। मैं लखनऊ से आई हूँ, यूपी। कितने लोग आपके साथ हैं? हम 4 लोग हैं, मेरे फादर हैं और ब्रदर सिस्टर। पहली बार यात्रा के लिए आए हैं आप? जी, हम लोग पहली बार आए, पापा पहले आ चुके हैं। कैसा लग रहा है यहाँ पे आपको आके? बहुत अच्छा लग रहा है, अभी तो बहुत ज्यादा जोश है। हाउस द जोश है सर। यही है जी। क्या मनोकामनाएं लेके जा रही हैं आप भोले अभी बाबा तो ये है कि जितना भी आगे मतलब फ्यूचर है वो अच्छा रहे, बाकी तो बस बुलावा आया, यही सबसे बड़ी अच्छी बात है। सब खुश रहे, अच्छे से रहे, मतलब हेल्दी रहे सब। 2000 సంవత్సరం వరకు అమర్నాథ్ ఆలయ నిర్వహణ బూటా మాలిక్ బంధువులు, దశనమి అఖారా పండితులు, పూజారి సభమట్టన్ ఆధ్వర్యంలో జరిగేది. వీరే మందిరానికి సంప్రదాయ పోషకులుగా వ్యవహరించేవారు. అయితే ఆ ఏడాది ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం గవర్నర్ నేతృత్వంలో శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డును ఏర్పాటు చేసింది. సాధారణంగా అమర్నాథ్ యాత్ర జులై, ఆగస్టు నెలల్లో జరుగుతుంది. మొదట్లో 15 రోజులు, ఆ తర్వాత 2 నెలలు నిర్వహించేవారు. అనంతరం ఏర్పడిన పరిస్థితుల కారణంగా 40 రోజులకు పైగా యాత్ర కొనసాగుతోంది. ఇదే క్రమంలో కొన్నేళ్లుగా అమర్నాథ్ యాత్రికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 1990ల్లో వేల సంఖ్యలో వచ్చే భక్తులు కొన్ని సంవత్సరాల తర్వాత లక్షల సంఖ్యలో రావడం ప్రారంభమైంది. అలా 2011లో రికార్డు స్థాయిలో
6.34 లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ను దర్శించుకున్నారు. ఇతర పుణ్యక్షేత్రాలకు వెళ్లినట్లుగా అమర్నాథ్కు అప్పటికప్పుడు అనుకుని వెళ్లే అవకాశం లేదు. ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈసారి ఏప్రిల్ 15న రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా ఇప్పటి వరకు 4 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఆగస్టు 17 లేదా 19 వరకు ఇవి కొనసాగే అవకాశం ఉంది. ప్రతికూల వాతావరణ, భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారే దీనికి అర్హులు. యాత్ర చేయాలని భావించేవారు తప్పనిసరిగా ఆరోగ్య ధృవీకరణ తీసుకురావాలనే నిబంధనను అమర్నాథ్ ష్రైన్ బోర్డు అమలు చేస్తోంది. 13 ఏళ్లు పైబడిన 70 ఏళ్లలోపు వారిని మాత్రమే అనుమతిస్తారు. యాత్రకు వెళ్లేవారు చలి, వాన నుంచి రక్షణ కోసం మంకీ క్యాప్లు, స్వెటర్లు, చేతికి గ్లౌజులు, కాళ్లకు షూ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కొంత దూరం మంచుకొండల మీదే నడవాలి. అమర్నాథ్ గుహ జమ్మూ కాశ్మీర్లోని గందర్బల్ జిల్లాలో అమర్నాథ్ పర్వతంపై 17,000 అడుగుల ఎత్తులో ఉంది. దక్షిణ కాశ్మీర్లోని శ్రీనగర్కు 141 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుహ లిడ్డర్ వ్యాలీకి చివరిలో ఇరుకైన లోయలో ఉంది. అమర్నాథ్ గుహ పహల్గాం నుంచి 46 కిలోమీటర్లు ఉంటే బాల్తాల్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుహ సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉంది. కాలినడకన గుర్రాలు, డోలీల ద్వారా చేరుకోగలుగుతారు. యాత్రికులు పహల్గాం నుంచి 46 కిలోమీటర్లు లేదా బాల్తాల్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటవాలు, వంకర పర్వత మార్గం గుండా ట్రెక్కింగ్ ద్వారా అమర్నాథ్ చేరుకుంటారు. అమర్నాథ్ యాత్ర సాగినన్ని రోజులు స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. యాత్ర నేపథ్యంలో పూజా సామగ్రి దుకాణాలు, హోటళ్లు ప్రత్యేకంగా వెలుస్తాయి. డోలీలు మోసేవారు, గుర్రాలు నడిపేవారికి పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ప్రతికూల వాతావరణం వల్ల అంతగా పని దొరకకపోవడం, వ్యాపారం సరిగా సాగని కారణంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడికి చేరుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ ఫీజులు, పన్నుల రూపంలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుంది. హిమాలయాల్లోనే కొలువై ఉన్న మానస సరోవర దర్శనం కోసం యాత్ర ఇటీవలే ప్రారంభమైంది. అదే హిమగిరి పర్వత సానువుల్లోని అమర్నాథ్ యాత్ర ఇప్పుడు మొదలైంది. ఈ పరమ పవిత్ర యాత్రలు చేసే వారికే కాదు, దేశ విదేశాల్లో ఉండే హైందువులందరికీ వీటితో ఆధ్యాత్మికపరమైన భావోద్వేగ బంధం. అంత విశేషమైనవి ఈ యాత్రలు. మరి ఎంతటి విశేషాలు కలిగిన ఇవి ఏ విఘ్నాలు లేకుండా సాగిపోవాలని అందరి ఆకాంక్ష.